ప్రార్థన చేద్దామా? జరిగిన మన వల్ల కొన్ని లోపాలు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, తెలిసి హృదయపూర్వకంగా కొన్ని తప్పులు జరిగినాయి. అందుకే శత్రువు మనల్ని అటాక్ చేయడం మొదలు పెట్టాడు. అందుకే శత్రువు మన మీద దాడి చేయడం మొదలు పెట్టాడు. అన్నయ్య, దేవుని పరిశుద్ధాత్మను శోధించడానికి, మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాడు? వాడికి ఎందుకు ఛాన్స్ ఇచ్చావు? నువ్వు అవకాశం ఇవ్వకపోతే వాడిని నీ మీదకి రాడు కదా. నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే వాడిని మీద దాడి చేయలేడు కదా. ఎందుకు అవకాశం ఇచ్చావు? అననీయతో మాట్లాడాడు పేతురు. ఈరోజు సాతాను మన మీద దాడి చేస్తున్నాడంటే తెలిసి మన లోపాయికారితనంతో, మన బుద్ధిహీనతతో, మన బలహీనతతో, మన తప్పులకు వాడికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే వాడు శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విధాలు మన మీద అటాక్ చేస్తా ఉన్నాడు. వాడికి అంత ఛాన్స్ ఎందుకు వచ్చింది? వాడికి అంత అవకాశం ఎందుకు వచ్చిందంటే మనమే ఇచ్చాం. ఎక్కడో తొట్టుపడ్డాం, ఎక్కడో త్రోవతాం, తెలిసి హృదయపూర్వకంగా బలహీనపడ్డాం. ఈరోజు ఒప్పుకుందాం, రోజు పాదాలు పట్టుకుందాం, క్షమాపణ వేడుకుందాం, కన్నీరు విడుతాం, ఆరు మనసు పడగలుగుతాం. యథార్థంగా ఒప్పుకుంటున్నాం తండ్రి, యథార్థంగా ఒప్పుకుంటున్నాం. మాత్రమే మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు ఈ విషయాలు ఎందుకు నలిగిపోతున్నానని అనుకుంటున్నాను కానీ, ఈ శ్రమలు ఎందుకు నన్ను చుట్టుముట్టుకుని అనుకుంటున్నాను కానీ, ఈ వేదాలు ఎందుకు నన్ను ఇట్లా ఆవరిస్తాను అనుకున్నాను కానీ, శత్రువులు ఎందుకు నన్ను హింసపెడుతున్నాను అనుకున్నాను కానీ, నేనే వాడికి అవకాశం ఇచ్చాను. తెలిసి కొన్ని బుద్ధిహీనమైన ఆలోచనలు, పొరపాట్లు నేను చేశానని స్పష్టంగా నాకు అర్థమైంది. ఈరోజు నాతో మాట్లాడాను. నా దగ్గర ఉన్నాయి కదా, నేను కప్పుకోవట్లా, ఒప్పుకుంటాను అని. ఏ ఉన్నాయో, ఏ దోషాలు ఉన్నాయో, ఏ లోపాలు ఉన్నాయో, ఏ పొరపాట్లు ఉన్నాయో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. అర్జెంటుగా నువ్వు సరి చేసుకో. నా తండ్రి మరొక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభించబోతున్నాడు. ఒక నూతన అధ్యాయం నీ జీవితంలో స్టార్ట్ అవ్వబోతుంది. నీ జీవితం మరొక మలుపు తిరగబోతుంది. నీ జీవితం మరొక అద్భుతమైన మలుపు తీసుకోబోతుంది. ఆ టర్నింగ్లోకి వచ్చినావు. ఇక్కడ నువ్వు బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ నేను బ్యాలెన్స్ అవ్వాలి, ఇక్కడ మనం క్రమపరచబడాలి. ఒక మలుపు తీసుకోబోతున్నాడు కాబట్టి, ఆ టర్నింగ్లోకి తెచ్చాడు కాబట్టి ఇప్పుడు ముక్కు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. అర్జెంటుగా నువ్వు సరి చేసుకో. ఒక మలుపు తీసుకోబోతున్నాను నేను, ఒక మలుపు తిప్పబోతున్నాను నేను.